లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ దగ్ధ నివారణ తులాభార కాల భైరవ నమో నమః. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్. సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మదోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవంతునికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు, సూర్యనారాయణ స్వామిని ఆశీస్సులు పొందే నిత్య నమస్కారం చేసేటువంటి బంధువులకు, యోగా గురువులకు, మెడిటేషన్ గురువులకి, సూర్యారాధన వలన పొందేటువంటి పక్షు జీవరాశులకు అందరికీ కూడా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ 17/8/2024 నుండి 16/9/2024 వరకు ఏడాది తర్వాత సింహరాశిలో స్వక్షేత్రంలో రవి సంచార స్థితి జరుగుతుంది కనుక అందరిపైనను ఆరోగ్యకారకుడైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అదే కాకుండా ఈ నెల మొత్తంలో పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు రాజ్యస్థానంలో సింహరాశిలో స్వక్షేత్ర సంచార స్థితి ఉండడం వలన ఒకవైపు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, సేవా రంగాలు, మార్కెటింగ్ రంగము అనేక రకాల కార్యక్రమాల్లో స్వల్పమైన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ మార్పు మంచి కోసం ఏం చెప్పి గమనించగలగాలి. అంటే మన పెద్దవాళ్ళు చెప్తుంటాడు, డబ్బులు ఎవరికి ఊరికే రావు, నిద్ర అనేటువంటిది రావాలి అంటే ఫోన్ పక్కన పెట్టాలి అని చెప్తున్నట్టుగా సొంత వ్యవహారాల మీద, వృత్తి ఉద్యోగాల మీద మీరు ఎప్పుడైతే ఫోకస్ చేయగలరో నష్టపోకుండా ఉంటారు. పక్క వారి యొక్క పనుల పైన మీరు దృష్టి సాధించారా ఉండేది సమయం పోతుంది, ధనం పోతుంది, మానసిక అశాంతి, ఉద్యోగం అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉందని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు సింహరాశిలో స్వక్షేత్రకంగా సంచారం చేయనప్పుడు ఇంకొను మనం విజయం సాధించగలిగా అన్నట్లయితే ప్రతిరోజు స్నానం చేయగానే సూర్య నమస్కారాన్ని చేసుకోవడం, అలాగనే మనకు 12 రాశులలో 12 నెలలు ఎలా సూర్యుడు సంచారం చేస్తూ ఉంటాడో సూర్య నమస్కారాలు కూడా 12 ఉంటాయి. కనుక ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆసనాన్ని వేయడం, శక్తి కలిగింది, ఓపిక కలిగింది, మనశ్శాంతి ఉంది 12 ఆసనాలు వేయడం, అలాగనే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుంచి 7 గంటల వరకు రవిహోర ఉంటుంది. ఓం హ్రాం హ్రీం రోం సహ సూర్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని 6 సార్లు తగ్గకుండా 27 సార్లు సమయం ఉంది, ఒక 108 సార్లు పారాయణం చేయడము యోగదాయకం. తెల్లటి జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, బ్రాహ్మణుడికి దానం చేయడం, పశుపక్షాదులకు వాటన్నిటి కానీ పావురాలకు కానీ గోధుమలను ఆహారంగా వేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. వీలైతే సుందరకాండ పారాయణం వినడం, చదవడం సూర్యుడి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. సముద్ర స్నానం చేయడం, ప్రవహించే నీటిలో గోధుమలని వేయడం, అలాగనే నదీ తీర ప్రాంతాలలో గాయత్రి మంత్రాన్ని, సూర్య గాయత్రి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు.
ఈ పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. అలాగే సింహరాశిలో రవి భగవానుడు స్వక్షేత్రకంగా ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఇంకను మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను ఇలా ఒకసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా శబ్ద తరంగాలు సృష్టించడం వలన మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలు వికసింపచేయడం, మనోస్థైర్యం పెరగడం, అనుకుంటున్న అన్ని పనుల్లో ఆరోగ్యం మన సొంతమవడం, దుష్టగ్రహాలు దూరమవడం, నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగాలు దోషమవుతాయని చెప్పి గమనించాలి. కనుక ఈ పాత్రతో పాటు కాలభైరవ యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ పేరు పైన ప్రత్యేకంగా కాలభైరవ స్వామి యొక్క హోమము చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదాన్ని మీకు కొరియర్ చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకార గ్రహ గమనాలను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ యొక్క పేర్లను జాతకాన్ని వాట్సాప్ ద్వారా పంపించగలిగినట్లయితే, ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలిగినట్లయితే సంపూర్ణ జాతకాన్ని చెప్పి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి. కనుక మన దగ్గర ఎవరి జాతకం చెప్పించుకున్నా మన యొక్క దేవాలయంలో శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా కాళభైరవ హోమం జరిగినప్పుడు మీ అందరికీ వీడియో కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసార పూజా కార్యక్రమం చేయించడం కూడా జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్కి గోత్రనామాలు పంపించగలరు. అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా? జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయాణం చేయడం వల్ల ఇద్దరి మధ్య విభేదాలు కూడా తొలగిపోయి ఇద్దరు అన్యోన్యంగా కలిసి ఉంటారని చెప్పి చేయడం జరుగుతుంటుంది. చాలామందికి ఈ మధ్యకాలంలో చిన్న చిన్న వాటికి తలనొప్పి అని, బాడీ పెయిన్స్ అని, నరాల బలహీనత అని చెప్పి అనేక రకాలుగా మంది ఇబ్బంది పడుతుంటారు. వీరందరూ కూడా సూర్య ఆరాధన వలన, సూర్య నమస్కారం వలన, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో మీరు కాసేపు నించోవడం వలన ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ యొక్క సంపూర్ణమైనటువంటి సూర్యుడి యొక్క ఆశీస్సు పొందాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం సూర్యనారాయణార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అందరికన్నా అద్భుతమైన ఐశ్వర్య ఆనందకరమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గడ్డసిమలు ప్రెస్ చేసే ఆలని బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.